ఈ రోజు నేను మీకు సెమీ టసర్ మెటీరియల్ చూపిస్తున్నానండి. టసర్ అనగానే మనకి ఫస్ట్ క్వాలిటీ టసర్కి వెళ్ళిపోతూ ఉంటుంది. కాదు, కొంచెం లైక్ టసర్ లాగా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, నేను మాట్లాడే వాయిస్ ఉన్నది వింటే కనుక మీకు శారీ క్లాత్ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఉన్న శారీస్ ఎన్ని ఉన్నాయంటే ఒక 30 to 35 శారీస్ మాత్రమే ఉన్నాయి సిస్టర్స్, ఎక్కువ అయితే లేవు. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. నాకు ఇందులో మెయిన్గా నచ్చింది ఏంటి అంటే బ్లౌజ్ బాగా నచ్చిందండి. నేను ఒక శారీ తీసుకున్నాను, ఆ బ్లౌజ్ని కూడా కుట్టించుకున్నాను అనమాట. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ అండి. మీరు ఇది ఫస్ట్ టైం మాత్రం సపరేట్గా వాష్ చేసుకోండి, డ్రై వాష్ ఏమి అవసరం లేదు. మీరు సపరేట్గా వాష్ చేసుకోండి. సపరేట్గా అంటే అన్నిటిలో కలిపి మనం మిషన్లో వేసేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా. ఓకే, ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చాం కదా, 2 నెంబర్స్లో మీరు ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. అదే నెంబర్కి గూగుల్ పే, ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటి అంటే శారీ ఫోటో పెట్టేసి మా వాట్సాప్ నెంబర్లో ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మీ సైడ్ నుంచి కన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే మీ నెంబర్ మీద మేము శారీ అనేది పక్కన పెడతాం. అలాగే పార్సిల్స్ మీకు కొరియర్ చేయడానికి టైం అయితే పడుతుందండి. మాకు ఇంకా చాలా ఆర్డర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా 1 by 1 ఎవ్రీడే అయినట్టు చేసేస్తూ ఉన్నాం. కానీ ఇంకా చాలా ఆల్మోస్ట్ ఒక 200 పార్సల్స్ వరకు చేయాల్సింది ఉంది, అన్నీ అవ్వలేదు. ఇంకా జ్యోతికా శారీస్ కూడా పాపం చాలామందికి పెట్టాల్సింది ఉంది ప్యాక్ ఫోటో, అది కూడా అవ్వలేదు. కాబట్టి కొంచెం టైం పడుతుంది. మేము ప్యాక్ ఫోటో పెడతాం కదా, ప్యాక్ ఫోటో పెట్టిన తర్వాత దాని మీద ఒక డేట్ ఉంటుంది చూడండి సిస్టర్. ఆ డేట్ నుంచి 5 వర్కింగ్ డేస్ డిటీడీసీ, 10 వర్కింగ్ డేస్ పోస్టల్ అని మీరు కౌంట్ చేసుకోండి. పోస్టల్ అయితే కనుక 10 వర్కింగ్ డేస్ లోపు రాకపోతే కనుక ఒకసారి మాకు ఇన్ఫామ్ చేయండి. చేసి మీరు ఒకసారి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అది ప్యాక్ చూపిస్తే మీకు ఆ పార్సల్ ఇచ్చేస్తారు మీకు. ఓకేనా, అందరికీ అవసరం లేదు. ఎక్కడో ఒక 100 పార్సల్స్ పోస్ట్ ఆఫీస్కి మేము పంపిస్తే అందులో ఒకటి అలా అవుతుంది, అంతే. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. డిటీడీసీ అయితే కనుక మేము చెప్పిన డేట్లోపు రాకపోతే ఒక్కసారి మాకు కాంటాక్ట్ చేయండి, ప్యాక్ ఫోటో పంపిస్తే మేము ఫాలో అప్ చేస్తాం. కానీ పోస్టల్కి మాత్రమే ఈ ప్రాబ్లం ఉంది. క్లాత్ మాత్రం మనకి సాఫ్ట్ మెటీరియల్ వస్తుందండి, అంచులు గుచ్చుకోవడము అలాంటివి ఏం లేదు. దీని మీద కూడా అండి మనకి నేను ఒక స్టిక్కర్ పీకేసాను, దీనికి మళ్ళీ డబుల్ స్టిక్కర్ వేసాను, అందుకని ఇంకొకసారి తీస్తున్నా. సమంత అని ఉంది కానీ పేరేదో అలా పెట్టుకున్నారు. 6.30 సెంటీమీటర్స్ ఉందండి, 6.30 సెంటీమీటర్స్. దీనికి మెయిన్ బ్లౌజ్ మాత్రమే అట్రాక్షన్ అనమాట. చాలా మంచిగా ఇచ్చారు బ్లౌజ్ అయితే మాత్రం. ఫస్ట్ నేను మీకు శారీ చూపిస్తాను. శారీలో పైన బోర్డర్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి, మనకి ఎల్లోయిష్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. టోటల్ మనకి ఒక జరీ బోర్డర్ కూడా యాడ్ చేశారు. సెకండ్ వైపు మనకి అదే ఎల్లోయిష్ బోర్డర్ పైన మనకి జరీ వీవింగ్ కూడా వచ్చిందనమాట. మనకి మంచిగా అయితే కనిపిస్తుంది. దాంతోపాటు మనకి ఇంకొక హాఫ్ బోర్డర్ ఇలా బర్డ్స్ని కూడా డిజైన్ చేశారు. ఓకే, చూడండి కలర్ఫుల్గా ఉంది. అవే బర్డ్స్ డిజైన్ ఇక్కడ అంత హైలైట్ అవ్వకపోవచ్చు కానీ షోల్డర్ పార్ట్లో మీకు కింద కుచ్చిళ్ళలో మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఇది మరీ స్టిఫ్గా నిలబడేదేం కాదు, 5% మాత్రమే స్టిఫ్నెస్ ఉంటుంది. నేను స్టిఫ్ అని ఒక పదం వాడాను కదా అని ఇంకా ఇది స్టిఫ్ మెటీరియల్ టోటల్గా అని ఫిక్స్ అవ్వకండి. మనకి మష్రూమ్ సిల్క్ లైక్ అవన్నీ కూడా ఎలా ఉంటాయి అట్లాగే ఉంటుందన్నమాట. అలాగే పళ్ళు కూడా చాలా అట్రాక్టివ్గా డిజైన్ చేశారు. ఎల్లో కలర్ మీద మొత్తం బర్డ్స్ లాగా ఒక క్రీపర్ మీద బర్డ్స్ నుంచినట్లుగా డిజైన్ చేశారు. చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ శారీకి ఇంతకుముందు నుంచి నేను మెయిన్ అని చెప్తున్నాను కదా, ఆ మెయిన్ ఈ బ్లౌజ్ అనమాట. చాలా చక్కగా చిన్న బుటీస్తో చూడండి, ఎల్లో కలర్ మీద చెక్స్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ అయితే శారీ మొత్తం కనిపిస్తుంది, అదే కంటిన్యూ అవుతుంది అనమాట. బ్లౌజ్లోకి కూడా చిన్న ఫ్లవర్స్ని ఇచ్చేసి కింద మనకి జరీ బోర్డర్ అనేది ఇక్కడ ఎలా అయితే ఇంత పెద్దగా ఇచ్చారో అంతే జరీ బోర్డర్ ఇచ్చారు. కానీ నేను కట్ చేయించుకుని దాన్ని స్కాలప్ బోర్డర్ టైప్లో డిజైన్ చేయించుకున్నాను అనమాట. బ్యాక్ నెక్ పార్ట్ కూడా మీకు చూపిస్తాను. చూడండి ఎంత మంచిగా అయితే వచ్చిందో, చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది బ్లౌజ్. ఇలాంటి బ్లౌజెస్ ఏంటి అంటే ఎలాంటి ప్లెయిన్ శారీస్ మీదకైనా కానీ మీరు వేసేసుకోవచ్చు. రేట్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ అన్నీ స్క్రీన్ మీదనే డీటెయిల్స్ ఉన్నాయి. మళ్ళీ చాలామంది సిస్టర్స్ ఈ శారీ కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు. ఇంత స్క్రీన్లో చక్కగా రేట్ కూడా పెద్ద అక్షరాలతోనే పెట్టాం కాబట్టి ఒకసారి రేట్ చూసుకుని మీరు ఒకవేళ వీళ్ళు పే చేయమంటే కనుక మీరు ఆ అమౌంట్ పే చేసేయండి. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. ఓకే, అలాగే ప్యాక్ ఓపెన్ చేసేటప్పుడు మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత ఓపెన్ చేసేటప్పుడు మాత్రం ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము
పక్కన పెడతాము. అలాగే ప్యాక్ ఓపెన్ చేసే వీడియో ఉంటే కనుక ఏదైనా డ్యామేజ్ ఉంటే మేము రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్యాక్ ఓపెన్ చేసే వీడియో లేకపోతే కనుక శారీ అయితే రిటర్న్ తీసుకోము, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఉగాది కలెక్షన్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. శారీస్ అయితే ఫాస్ట్గా అయిపోతున్నాయి కాబట్టి కొంచెం మీరు ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి. ఎక్కువ మెసేజెస్ ప్రొలాంగ్ అవ్వకుండా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం వెళ్ళారంటే మీరు ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఒక 10-20 రూపాయలు బయట ఎక్కడన్నా తక్కువ ఉంటే కనుక మీరు అక్కడే తీసేసుకోవచ్చు. ఇంకో వేరియేషన్ ఉంది అంటే మాత్రం ఆలోచించి తీసుకోండి, ఎక్కడైనా పర్వాలేదు. ఒక 50 రూపీస్ లోపు ఎక్కడన్నా తేడా ఉంది అంటే తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఏరియాని బట్టి డిస్టెన్స్ని బట్టి కూడా పాపం వాళ్ళకి ఒక 20-30 రూపాయలు ఎక్స్ట్రా పడవచ్చు, మనకి తగ్గొచ్చు. దానికోసం మనం వాళ్ళ దగ్గర స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.